ఎస్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది టెక్స్ట్ బుక్‌లో ఏందంటే, అప్పుడే పెరుగుతున్న మొక్క యొక్క వేర్లలో వాటర్ అనేది డైరెక్ట్‌గా జైలం వెజల్స్‌లోకి ట్రాకిడ్స్‌లోకి పోతదంట. మెచ్యూర్ రూట్స్‌లో అయితే అలా పోదు. మెచ్యూర్ రూట్స్‌లో ఎలా పోతది అంటే, వాటరు ఫస్టు ఇక్కడ నుంచి ఈ లేయర్స్ దాటుకుంటూ జైలం వరకు రావాలన్నమాట. ఇది మెచ్యూర్ రూట్స్‌లో జరుగుతది. కానీ యంగ్ రూట్స్‌లో ఇవన్నీ అభివృద్ధి అయ్యుండవన్నమాట. కాబట్టి ఈ ఏదేది ఎపిడర్మిస్ ఉండదు, కార్టెక్స్ ఉండదు, ఎండోడర్మిస్ ఉండదు. తర్వాత వచ్చేసి పెరిసైకిల్ కూడా ఉండదన్నమాట. డైరెక్ట్‌గా వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి యంగ్ రూట్స్‌లో మనకు వాటర్ డైరెక్ట్‌గా వస్తాయని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. సింబయాటిక్ అసోసియేషన్ ఒకటి ఉంది, ఆబ్లిగేట్ అసోసియేషన్ ఒకటి ఉందన్నమాట. సో ఆబ్లిగేట్ అసోసియేషన్ అంటే ఏంటంటే, పైనస్ అనే విత్తనాలు మైకోరైజా లేకోకుండా బతకలేవు అనమాట. అసలు అవి ఒక విత్తనం అనేది అసలు ఒక మొక్కగా తయారవ్వదు. పైనస్ విత్తనాలకు మైకోరైజా ఉండి తీరాలన్నమాట. అంటే ఈ విత్తనాలు మైకోరైజా మీద ఆధారపడుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే, ఒకటి ఉంటేనే ఇంకోటి బతకడం. సో దీన్ని ఏమంటారంటే ఆబ్లిగేట్ అసోసియేషన్ అంటారు. ఎస్, చూడండి ఇక్కడ పిక్చర్ ఎలా ఉంది అంటే, మనకు ఇవంతా మైకోరైజా, దీంట్లో విత్తనం ఈడ ఉంది. ఈ విత్తనం ఏమైపోయింది, చెట్టుగా మారింది. అంటే ఏంది, పైనస్ విత్తనం అనేది మనకు చెట్టుగా మారాలంటే కన్ఫామ్గా ఏం కావాలా, మైకోరైజా ఉండాలన్నమాట. దీనినే ఆబ్లిగేట్ అసోసియేషన్ అన్నారు. ఇంకోటి ఇక్కడ హైఫే గురించి ఇచ్చాడు. హైఫే అంటే ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. హైఫే ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట. ఓకే, ఇవి మొక్క యొక్క వేర్లు నీళ్లు పీల్చుకునే దానికంటే కూడా ఈ ఫంగస్లో ఉండే ఇవి ఎలా కనపడతాయి, మైక్రోస్కోప్లో కనపడతాయి మనకు. ఈ హైఫే ద్వారా మనకు నీళ్ళు ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి ప్లాంట్ వేర్లకు ఇవి అతుక్కొని ఉంటాయి. ఇవే ఎక్కువ నీళ్ళు పీల్చుకుంటాయి మన మొక్క కంటే కూడా. సో దీన్నే హైఫే అంటారు ఇక్కడ. ఓకే, హైఫే. యా, చూడండి టెక్స్ట్ బుక్లో మనకు ఈ డయాగ్రామ్ ఇచ్చి ఏం చేసినాడంటే, వాడు డైరెక్ట్గా డయాగ్రామ్ ఇచ్చేసి స్టొమాటో ఓపెనింగ్ అని ఇచ్చినాడు. యాక్చువల్గా కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లో ఇవి ఎంటర్ అయిన తర్వాత ప్రాసెస్ 3 జరిగిన తర్వాత స్టొమాటో ఓపెనింగ్ అని వస్తుంది అనమాట. ఎలా అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్, దాని తర్వాత ఈ ప్రాసెస్, సో దాని తర్వాత నెక్స్ట్ ఇలా జరుగుతుంది. లాస్ట్కి ఏంది, స్టొమాటో ఓపెనింగ్ అనే పదం రాయాలన్నమాట వాడు టెక్స్ట్ బుక్లో. కానీ ఈ 3 ప్రాసెస్ వాడు ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వలేదు. సో ఇక్కడ ఏంటిది మెయిన్ అంటే, సింపుల్గా ఏం చెప్తున్నాడు, గాడ్ సెల్స్లోకి K+ అయాన్స్, క్లోరిన్ అయాన్స్ లోపలికి వెళ్తే దానికి బదులుగా H+ అయాన్స్ బయటకు వస్తాయి. సో బయటకు వచ్చినప్పుడు లోపల సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. కాబట్టి వాటర్ యొక్క కంటెంట్ అనేది తక్కువైపోయినప్పుడు సడన్గా పక్కలో ఉండే జైలం వెజల్స్ ద్వారా వాటర్ లోపలికి వస్తాయి. లోపలికి వచ్చిన తర్వాత వెంటనే ఏమవుతుంది, అది బల్జ్ అయిపోతుంది. బల్జ్ అయిపోవడం అంటే ఏంది, అసలు బల్జ్ అంటే ఎట్లా, వాటర్ వచ్చిన తర్వాత ఎలా స్టొమాటో ఏర్పడుతుందో చూపిస్తాను. రైట్, చూడండి స్టొమాటో ఎలా ఉంటుందంటే, స్టొమాటో యాక్చువల్గా ఇది ఒరిజినల్ పొజిషనా అని నాకు నిజంగా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ బుక్ చదివిన తర్వాత క్లారిటీ వచ్చింది. స్టొమాటో ప్లాంట్స్లో ఫస్ట్ ఇలాగే ఉంటుంది, ఇదే ఒరిజినల్ పొజిషన్. నేను ఇన్ని రోజులు ఇది అనుకుంటే ఒరిజినల్ పొజిషన్. ఇది ఎలా వస్తుందంటే, వాటర్ తనలోకి మొత్తం నింపుకొని టర్జిట్ అయిన తర్వాత ఉబ్బిపోతుంది. ఉబ్బినప్పుడు ఈ యొక్క హోల్ అనేది బయటికి చూపిస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే స్టొమాటో ఓపెనింగ్ అంటారు. ఇది మాత్రం క్లోజ్ పొజిషన్ ఉంది కదా, అసలు ఇదే ఒరిజినల్ పొజిషన్. ఓకే, ఇలా ఉంటుంది స్టార్టింగ్లో. సో దీనికి వీడు టెక్స్ట్ బుక్లో ఏం చేసినాడంటే, డైరెక్ట్గా జస్ట్ ఇచ్చేసి స్టొమాటో ఓపెనింగ్ అని ఇచ్చినాడు. ఎప్పుడైతే K+Cl+ లోపలికి వస్తావో దాని తర్వాత సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి వాటర్ తగ్గిపోతుంది. వాటర్ తగ్గిపోయినప్పుడు పక్కనుండే జైలమ్స్ వాటర్ ఇస్తాయి. దాని తర్వాత వచ్చేసి
టర్జిట్ అవుతుంది, అంటే ఈ పొజిషన్ వస్తుంది అనమాట. అది వాడు చెప్పేది. తర్వాత వాటర్, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అనేది ఎడారిలో బతుకుతుంది అనుకుందాం. అంటే ఏంటి, వాటర్ లేవు అక్కడ, వాటర్ స్ట్రెస్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే మనకు ఒక హార్మోన్ ఉంది, న్యాచురల్ యాంటీ ట్రాన్స్పరెంట్ హార్మోన్. అది ఏం చేస్తుందంటే దీంట్లో ఉండే గాడ్ సెల్స్లో ఉండే K+ అయాన్స్ని బయటకు పంపిస్తుంది, C+ క్లోరిన్ని కూడా బయటకు పంపిస్తుంది అనమాట, క్లోరైడ్ని, H+ని లోపల రమ్మంటుంది. ఇది ఇచ్చిన ప్రాసెస్ అయిన తర్వాత మనం వెంటనే ఇది చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. దీనికి మధ్యన 3 ప్రాసెస్లు ఉన్నాయి. సో ఇలాగనమాట. ఇది బయటికి వెళ్ళినప్పుడు లోపల ఇవి సొల్యూట్స్ కదా, బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదేమో ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది, స్టొమాటా క్లోజ్ చేయడానికి చూస్తుంది అనమాట. అది ఈ 3 స్టెప్స్ టెక్స్ట్ బుక్ లెవెల్. డైరెక్ట్గా ఇది ఇచ్చి వెంటనే ఇది ఇచ్చేసినాడు. ఓకే, రైట్. ఇక్కడ ఈ పొజిషన్ ఇలా వస్తుంది, వాటర్ లేని కండిషన్లో ఇలా వస్తుంది అనమాట. టెక్స్ట్ బుక్లో ఇంటర్నల్గా మనకు కనపడని పాయింట్ ఏంటంటే లోపలికి వెళ్ళేటి ఇవన్నీ చిన్న చిన్న గీతలు ఉండేటివని ఇచ్చిన ఇక్కడ, ఇవన్నీ ప్యాసివ్ ప్రాసెస్. ఇది మాత్రం యాక్టివ్ ప్రాసెస్. ATPని ఉపయోగించుకొని H+ అయాన్స్ బయటకు వస్తుంది. ఇది ప్యాసివ్ ప్రాసెస్, ఇది ప్యాసివ్ ప్రాసెస్, ఇది కూడా ప్యాసివ్ ప్రాసెస్సే. అంటే ఏంది, స్టొమాటా క్లోజింగ్ టైంలో అన్ని ప్యాసివ్ ప్రాసెస్లే జరుగుతాయి. స్టొమాటా ఓపెనింగ్ టైంలో మాత్రం H+ అయాన్స్ అనేది యాక్టివ్ ప్రాసెస్. యాక్టివ్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే ATPని ఉపయోగించుకొని H+ అయాన్స్ అనేటివి బయటికి తీసుకొస్తుంది అనమాట, ఎనర్జీ ఉపయోగించుకొని. అది చూడండి, టెక్స్ట్ బుక్లో ఈ పదానికి మనం ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు. ఇక్కడ చూడండి, PORE ఉంది కదా, ఇది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక రెస్ట్రిక్షన్స్ చూపిస్తుంది అనమాట. కాబట్టి ఈ పదాన్ని పలుకోకుండా PORE అని చెప్తున్నాను. ఓకే, రైట్. దీన్ని అన్నా లేకపోతే స్టొమాటల్ అపరేచర్స్ అన్నా ఒకటే అనమాట. ఎందుకు అలా అన్నాడంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఈ చుట్టూ గ్రీన్ కలర్ ఉండేదంతా ఏంది, స్టొమాటల్ ఆపరేటర్స్ అనమాట. ఇక్కడ మనకి ఇది కనపడేది హోలే, కానీ వాడు బుక్ ఆథర్ ఏం చేసిన అంటే ఈ హోల్ అని పలక్కోకుండా ఇంకో పదంగా ఉపయోగించినాడు. ఎలా అంటే స్టొమాటల్ ఆపరేటర్స్ అని ఉపయోగించినాడు ఈ భాగాన్ని. ఎందుకంటే చూడండి, వెనక నుంచి మనకి ఇది గ్రీన్ కలరే ఉంది, ఇది గ్రీన్ కలరే ఉంది. అంటే ఏంటి అర్థం, హోల్ అన్నా ఒకటే, తర్వాత స్టొమాటల్ ఆపరేటర్స్ అన్నా ఒకటే అని చెప్పేసి మనకు చెప్పకనే చెప్తాడు అనమాట. అది పాయింట్. ఎస్, ఇక్కడ ఇంకొక సెంటెన్స్ చూడండి. ఎప్పుడైతే గాడ్ సెల్స్ అనేటివి వాటర్ని బయటికి పంపిస్తాయో లేకపోతే వాటర్ లేకుండా ఉంటాయో ఆ టైంలో దాన్ని ఏమంటారు, వాటర్ స్ట్రెస్ కానీ వాటర్ లాస్ కానీ అంటారు కదా. ఇక్కడ ఏమన్నారంటే ఇన్నర్ ఎలాస్టిక్ వాల్స్. ఇన్నర్ ఎలాస్టిక్ వాల్స్ అంటే ఏంటివి, ఇవి ఇన్నర్ ఎలాస్టిక్ వాల్స్ ఇవి ఉన్నాయి కదా. ఇవి ఏమవుతాయంటే తన యొక్క ఒరిజినల్ షేప్కి వచ్చేస్తాయంట. ఒరిజినల్ షేప్ అంటే ఏంది, ఇది ఒరిజినల్ షేప్ కాదు, ఇది ఒరిజినల్ షేప్, ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, రైట్. సో దాని తర్వాత గాడ్ సెల్స్ ఏమవుతాయంటే ఫ్లాషిడ్గా ఏర్పడతాయి. ఫ్లాషిడ్ అంటే ఏంది, ముడుచుకోవడం. అప్పుడు వెంటనే ఏమవుతాయంటే వాటర్ లేనిది కాబట్టి స్టొమాటో క్లోజ్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్. సో నేను దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒరిజినల్ షేప్, స్టొమాటో యొక్క అసలు సిసలైన రూపం ఏంటంటే ఇదనమాట. ఇక్కడ ఇంకో పదం కూడా ఉంది చూడండి, క్రిసెంటిక్ షేప్ అంటే ఇది. క్రిసెంటిక్ షేప్ అంటే ఇలా ఉంటుంది అనమాట. క్రిసెంటిక్ షేప్ ఇలాగా ఇన్నర్ వాల్స్.